మహేంద్రగిరి వెళ్ళడానికి ఈ మార్గం గుండా ఇలా వెళ్తుండాలి. ఇదిగో ఈ మార్గం, ఈ త్రోవ గుండా వెళ్తుండాలి. మనం మహేంద్రగిరి పర్వతం ఎక్కేటప్పుడు కొన్ని షార్ట్ కట్స్ ఉంటాయి, కానీ షార్ట్ కట్స్ చూసుకొని వెళ్ళాలి. షార్ట్ కట్స్ వెళ్ళేటప్పుడు పెద్ద పెద్ద రాళ్ళు కనిపిస్తుంటాయి, జాగ్రత్తగా వెళ్ళాల్సి ఉంటుంది, లేదంటే తప్పిపోతుంటాము. తిన్నగా వెళ్ళాల్సి ఉంటుంది. 10 కిలోమీటర్లు లాంగ్ నడవడం జరిగింది. మ్యాక్సిమము 10 ఉంటుంది అనుకున్నాము, ఎక్కువే ఉన్నట్టుంది. ఎందుకంటే ఈ లూప్ లైన్ కాబట్టి, కొండ ప్రాంతం కాబట్టి ఎక్కువ కిలోమీటర్స్ ఉండడం జరిగింది. చాలా ఇంకా లాంగ్, ఇంకా దగ్గరలో వచ్చేసినట్టున్నాము. సౌండ్ వినిపిస్తుంది. ఆ సౌండ్ దగ్గరలో మంది మా వీడియోలో వస్తాయండి నడిచినవి అన్నీ వస్తాయి. చిన్న పాప మహేంద్రగిరి ఎక్కడానికి ఎంతో యాక్టివ్గా ముందుకు వెళ్తుంది. చాలా యాక్టివ్గా ఉంది పాప. మహేంద్రగిరి కొండని ఎంత చక్కగా వెళ్తుందో చూడండి. మన ఛానల్ న్యూ సబ్స్క్రైబర్ ఇతను యాక్టివ్గా ఉన్నారు చూడండి. ప్రతి ఒక్కరూ జై భీమా జై భీమా అంటూ తన భక్తిని వ్యక్తపరుస్తూ ముందుకు వెళ్తున్నారు. రాయ రప్పులో చూసుకుంటూ జాగ్రత్తగా మహేంద్రగిరి వైపు వెళ్తున్నారు. చూడండి ఎంత పెద్దగా రాళ్ళు కనిపిస్తున్నాయి. ఈ రాళ్ళు గుండా మనం మహేంద్రగిరి వెళ్ళాల్సి ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఆచితూచి వెళ్ళాల్సి ఉంటుంది. కనిపిస్తున్న ఆలయమే కుంతిమాత ఆలయం. మనము కుంతిమాత ఆలయానికి చేరుకోవడం జరిగింది. మధ్యాహ్నం 2:30కి కింద రాజ్ బస్ నుండి నడక మార్గం ప్రయాణిస్తే కుంతిమాత ఆలయం చేరుకోవడానికి 7:30 టైం పట్టింది. 7:30 7:30 మినిట్స్ నైట్కి కుంతిమాత ఆలయంకి చేరుకోవడం జరిగింది. ఈ కనిపిస్తున్న ఈ టెంపులే కుంతిమాత ఆలయం అండి. మన ఛానల్కి న్యూ సబ్స్క్రైబరు ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేస్తున్నారు. చాలా కష్టపడి నడక మార్గం ద్వారా, రాళ్ళు రప్పల మీద వెళ్ళి నడక మార్గం ద్వారా కుంతిమాత ఆలయానికి చేరుకోవడం జరిగింది. క్యూ లైన్ చూస్తే భారీ భక్తులు క్యూ లైన్లో వేచి ఉన్నారు. సెక్యూరిటీ కూడా చాలా చక్కగా తమ విధులు నిర్వహిస్తున్నారు. నేను కుంతిమాత తల్లి దర్శనం కోసం బయట టోకెన్ తీసుకోవడానికి టికెట్ కౌంటర్కి వెళ్ళడం జరిగింది. మహేంద్రగిరి గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. పాండవులు అజ్ఞాతవాసం చేస్తున్న సందర్భంలో పాండవులు మహేంద్రగిరిపై ఉండగా ఒకరోజు అర్జునుడు సముద్ర తీరానికి వెళ్ళాడు. అక్కడ అర్జునుడు ఒక గోవుని బాణంతో చంపాడు. అంటే గోవని అర్జునునికి తెలియదు. గోవని తెలిసిన తర్వాత అర్జునుడు బాధపడి మహేంద్రగిరిపై ఉన్న తమ్ముల దగ్గరికి ఆ గోవుని తీసుకుని వెళ్తుండగా కోటి రక్తపు చుక్కలు అక్కడ బారువులో పడి అక్కడ కోటి లింగేశ్వరుడు వెలిశాడని తెలియజేస్తున్నారు. అలాగే పాప పరిహార్థం కోసము పాండవులు మహేంద్రగిరిపై లింగాన్ని ప్రతిష్ఠించారని భక్తులు ఈ విధంగా కథనం తెలియజేశారు. మహేంద్రగిరిపై అనేక రకాల ఔషధ మొక్కలు ఇక్కడ కనిపిస్తుంటాయి. ఔషధ మొక్కల గురించి తెలియదు కాబట్టి ఆ ఔషధ మొక్కలు చూపించలేకపోతున్నాను. ఔషధ మొక్కలు ఇక్కడ చాలా రకాల ఔషధ మొక్కలు కనిపిస్తూ ఉంటాయి.
విష్ణుసింహ వరాలమ్మ యూట్యూబ్ ఛానల్, మన యూట్యూబ్ ఛానల్కి న్యూ సబ్స్క్రైబర్స్ అందరూ వస్తున్నారు. మన ఛానల్కి మనల్ని బాగా సపోర్ట్ చేస్తున్నారు. వీళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. వీళ్ళు మరీ సపోర్ట్ చేస్తూ మనల్ని ఎంకరేజింగ్ చేస్తున్నారు. వీళ్ళకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నేను మహేంద్రగిరి రావడానికి ఇది 4వసారి. చాలా గ్రాండ్గా, ముందు 3 సంవత్సరాల కన్నా ఈ 4వ సంవత్సరం చాలా గ్రాండ్గా జరుగుతుందండి. 2026 సంవత్సరము చాలా అన్ని కార్యక్రమాలు చాలా గ్రాండ్గా నిర్వహిస్తున్నారు. సెక్యూరిటీ కూడా చాలా ఎక్సలెంట్గా తన విధులు నిర్వహిస్తున్నారు. ప్రతి కార్యక్రమం చాలా చక్కగా ఉన్నదండి. టికెట్ తీయడం జరిగిందండి. కుంతీదేవి ఆలయంకి ఈ టికెట్ 20 రూపాయలు టికెట్ తీయడం జరిగింది. లోపలికి వెళ్తున్నాము. ఈ ఆలయం లోపలికి 20 రూపీస్ ఇవ్వడం జరిగింది. టికెట్ తీసి ఆలయం లోపలికి వెళ్తున్నాం. ఆలయం ఇదేనండి, కుంతిమాత ఆలయం. ఈ ఆలయంలో జనాలు ఎక్కువగా ఉన్నారు. ఈరోజు రేపు శివరాత్రి సందర్భంగా ఆలయంకి జనాలు ఎక్కువగా ఉన్నారు. కుంతీదేవి మాత ఆలయం ద్వారం నుండి లోపలికి శివలింగము దర్శనం చేసుకొని బయటకు వస్తూ ఉంటారు. ఈ కుంతిమాత ఆలయము ద్వారం నుండి అదిగో బయటకు వస్తూ ఉంటారు. లోపల శివలింగము దర్శనం చేసుకొని వస్తారు. బయట నందీశ్వరునికి దర్శనం చేసుకోవాలి. బయట నందీశ్వరుడు ఉంటారు. కుంతిమాత ఆలయం బయట ఉన్న నందీశ్వరునికి ఇక్కడ నైవేద్యము దీపము పెట్టి అగరబత్తి వెలిగించి కుంతిమాత ఆలయంలోకి ప్రవేశం చేస్తుంటారు. టికెట్ తీయడం జరిగిందండి. కుంతీదేవి ఆలయంకి ఈ టికెట్ 20 రూపాయలు టికెట్ తీయడం జరిగింది. టికెట్ తీయడం జరిగింది. కుంతీదేవి ఆలయంకి వెళ్ళడం జరిగింది. టికెట్ వెళ్ళడానికి కుంతీదేవి ఆలయంకి వెళ్ళాలంటే 20 రూపీస్ టికెట్ తీసుకుని వెళ్ళాలి. ఇప్పుడు టికెట్ తీసుకుని ఆలయం లోపలికి ప్రవేశం చేస్తాను. ఈ టికెట్ చూశారు కదా, 20 రూపీస్ రాసింది, ఒరి అక్షరాలతో రాసింది. ఇప్పుడు కుంతిమాత ఆలయం కోసం దర్శనం కోసం 2 అరటిపళ్ళు ఓ దీపము తీసుకొని వెళ్తున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే ఇక్కడ కొబ్బరికాయ సెట్టు 100 రూపీస్ చెప్తున్నారు. కానీ నేను 2 అరటిపళ్ళు ఒక దీపం తీసుకొని నందీశ్వరుని వద్ద దీపం వెలిగించి కుంతిమాతకి నైవేద్యం సమర్పించడానికి 2 అరటిపళ్ళని తీసుకోవడం జరిగింది. ఈ 2 అరటిపళ్ళు దీపంని కుంతిమాత ఆలయంకి తీసుకుని వెళ్తున్నాను. టికెట్ 20 రూపీస్. కుంతిమాత ఆలయము దర్శనం టికెట్ 20 రూపీస్ ప్లస్ ఈ 2 అరటిపళ్ళు ఒక దీపంని తీసుకొని కుంతిమాత ఆలయంలోకి వెళ్ళబోతున్నాను. క్యూ లైన్ ఎక్కువగా ఉంది. ఇక్కడ వారు క్యూ లైన్ భక్తులు అడుగుతున్నారు ఎక్కడ తీసుకున్నారు దీపం అరటిపళ్ళు అని. వాళ్ళకి కూడా తెలియజేస్తున్నాను. కుంతిమాత ఆలయం బయట ఉన్న సెక్యూరిటీ చాలా చక్కగా తమ విధులు నిర్వహిస్తున్నారు. అలాగే ఇక్కడ మహాశివరాత్రి నాడు అన్ని రకాల సౌకర్యాలు కలిగి ఉన్నాయి. ప్రతి సంవత్సరం మహాశివరాత్రి నాడు జాతర మహోత్సవము చాలా చక్కగా నిర్వహిస్తున్నారు. కానీ ఈ సంవత్సరము చాలా గ్రాండ్గా ఎక్సలెంట్గా మంచి లైటింగ్ సెట్టింగ్స్తో ఫ్లవర్ డెకరేషన్స్తో చాలా చక్కగా మహాశివరాత్రి నాడు చాలా చక్కగా మహేంద్రగిరి వెలిగిపోతుంది.
కుంతిమాత దర్శనము చేసుకోవడం జరిగింది. నందీశ్వరుని వద్ద దీపం వెలిగించి కుంతిమాతకి అరటిపళ్ళు నైవేద్యము సమర్పించి నా దర్శనం పూర్తయింది. కుంతిమాత దర్శనం పూర్తయి బయటికి వచ్చేసాను. మన యూట్యూబ్ విష్ణు సింహవరాలమ్మ యూట్యూబ్ న్యూ సబ్స్క్రైబర్స్ వీళ్ళందరూ మన యూట్యూబ్కి మనకి బాగా సపోర్ట్ చేస్తున్నారు. వీళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. న్యూ సబ్స్క్రైబ్ చేయమని మనకి సపోర్ట్ చేస్తున్నారు. వీళ్ళకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇక్కడ చూడండి న్యూ సబ్స్క్రైబర్ ఎంత యాక్టివ్గా ఉన్నారో ఒక్కొక్కరు. సబ్స్క్రైబ్ చేయండి. కుంతిమాత ఆలయం వద్ద భారీగా భక్తులు క్యూ లైన్లో వేచి ఉన్నారు. చూడండి ఎంతమంది భక్తులు, ఎక్కడెక్కడ చుట్టుపక్కల ప్రాంతాల నుండి వచ్చిన భక్తులు కుంతిమాత ఆలయం వద్ద టికెట్ తీసుకుంటూ వెయిట్ చేస్తున్నారు. దర్శనాలు చాలా చక్కగా జరుగుతున్నాయి. అలాగే ఒరియా ఛానల్ పెద్ద ఛానల్ వచ్చినట్టు ఉంది. ఇక్కడ మహేంద్రగిరి యొక్క విశేషాలు భక్తులను అడిగి తెలుసుకుంటున్నారు. ఆ భక్తుల సలహాలు, సూచనలు, అభిప్రాయాలు తెలుసుకుంటున్నారు. మహేంద్రగిరిలో మొదటి ఆలయం కుంతిమాత ఆలయం. ఇప్పటి వరకు మధ్యాహ్నం 2:30 నుండి నైట్ 7:30 వరకు నడవడం జరిగింది ఈ కుంతిమాత ఆలయంకి చేరుకోవడానికి. రాజ్ బస్ నుండి అతి కష్టం మీదుగా కుంతి ఆలయంకి చేరుకోవడం జరిగింది. మన యూట్యూబ్ న్యూస్ ఛానల్ చాలామంది న్యూ సబ్స్క్రైబర్స్ మనకి సపోర్ట్గా మహేంద్రగిరిలో మనకి సపోర్ట్గా మన ఛానల్కి విషెస్ చెప్తున్నారు. వాళ్ళకి నాకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ మహేంద్రగిరిలో లైట్ డెకరేషన్స్, ఫ్లవర్ డెకరేషన్స్ అన్ని సౌకర్యాలు చాలా బాగానే ఉన్నాయి. భక్తులకి మిగతా వివరాలు చక్కగా అడిగి తెలుసుకుంటున్నారు. కుంతిమాత దర్శనం అయిన తర్వాత ధర్మరాజు టెంపుల్కి వెళ్ళడానికి ఈ మార్గం గుండా ధర్మరాజు టెంపుల్కి వెళ్ళబోతున్నాను. ఈ రోడ్డు మార్గం ద్వారా ఇంకా వెళ్తున్న సందర్భంగా ఈ మార్గ మధ్యలో దేవీమాత దేవాలయం కనిపించింది. ఈ దేవీమాత దేవాలయంకి వెళ్ళి సందర్శించడం జరిగింది. తల్లి దర్శనం చేసుకోవడం, దేవీమాత తల్లిది దర్శనం చేసుకొని బయటికి వచ్చేసాను. ధర్మరాజు టెంపుల్ ఎదురుగా హరే రామ హరే కృష్ణ 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 హరే హరే అని చక్కగా నృత్యం చేస్తూ, గానం చేస్తూ భక్తులు చాలా ఉత్సాహంగా ఉన్నారు.
దేవీమాత దర్శనం అయ్యాక కొద్ది దూరంలో మార్గ మధ్యలో ధర్మరాజు టెంపుల్కు వెళ్ళే మార్గంలో ఇక్కడ హరే రామ హరే కృష్ణ 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 హరే హరే అని అంటూ ఒక ఏదో ప్రదర్శన నిర్వహించడం జరుగుతుంది. భీముని ఆలయంకి వెళ్ళడానికి తోవ చూపిస్తుంది. ఈ మార్గం గుండా భీముని ఆలయంకి వెళ్ళడానికి మార్గం చూపిస్తుంది. ఈ టెంపుల్ ధర్మరాజు టెంపుల్ అండి. ధర్మరాజు కుంతీదేవి ఆలయము సందర్శించిన తర్వాత పాండవుల పెద్దవారైన ధర్మరాజు టెంపుల్ ఇది. మన ఛానల్ న్యూ సబ్స్క్రైబర్స్ అన్నదానం జరుగుతుంది, అక్కడికి వెళ్దాం పదండి అని తెలియజేస్తున్నారు. అన్నదానం కార్యక్రమంకి వెళ్తున్నాను. అటు సైడు కుంతిమాత ఆలయం వద్ద అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. నేను అన్నదాన కార్యక్రమంలో భోంచేసి మళ్ళీ అక్కడ తల్లి ఆశీస్సుల కోసం సేవ కార్యక్రమం చేస్తున్నాను. ఇక్కడ ఒరిస్సా ఫేమస్ వంటకము కొట్టోపాని చాలా టేస్టీగా స్వీట్గా ఉంటుంది. ఈ కర్రీని నేను వడ్డిస్తున్నాను. ఒక అరగంట వరకు ప్రతి భక్తులకి ఈ కర్రీ కొట్టోపాని అనే కర్రీని వడ్డించడం జరిగింది. ఇది నేను ఓ 20 ఇయర్స్ బ్యాక్ 10 ఇయర్స్ బ్యాక్ ఈ కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది, తిన్నాను. మళ్ళీ మొదటిసారి ఇప్పుడు ఈ టేస్ట్ని చూశాను. ఈ సేవా కార్యక్రమాల్లో నా వంతు సేవా కార్యక్రమం పాల్గొనడం జరిగింది. ఆ తల్లి ఆశీస్సులతో నేను ఈ కర్రీని ఒక అరగంట వరకు అందరినీ సేవా కార్యక్రమంలో చేయడం జరిగింది. కుంతిమాత ఆలయం వద్ద అన్నదాన కార్యక్రమంలో నా వంతు సేవా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఒక అరగంట నిర్వహించిన తర్వాత పక్కనున్న పరశురాముని ఆలయంకి వెళ్ళబోతున్నాను. అన్నదాన కార్యక్రమంలో నా వంతు సేవా కార్యక్రమం చేసి పాల్గొంటున్నాను. ప్రతి ఒక్కరికి ఈ కొట్టోపాని అనే కర్రీని వేయగలుగుతున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన అక్కడ ప్రజల్ని నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఆ భక్తుల ద్వారా నేను ఈ అవకాశాన్ని వినియోగించుకుంటున్నాను. ఇక్కడ అన్నదాన కార్యక్రమం భోజనం చేసి కొట్టోపాని అనే కర్రీని స్వీట్ కర్రీని వడ్డించే కార్యక్రమం, ఈ సేవా కార్యక్రమం నాకు అవకాశం ఇచ్చిన ఈ భక్తి బృందానికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అన్నదానంలో అన్ని ఐటమ్స్ చాలా చక్కగా, చాలా అద్భుతంగా, అందరికీ సరిపడేటట్టుగా చాలా చక్కగా అందించడం జరిగింది. అన్ని సర్వీసులు చాలా చక్కగా నిర్వహించడం జరిగింది. అన్నదానం భోజనం చేసిన తర్వాత సేవా కార్యక్రమం అయిన తర్వాత పరశురాముని విగ్రహం వద్దకి వెళ్ళడం జరిగింది. ఆ స్వామి విగ్రహానికి దర్శనం చేసుకోవడం జరిగింది. పరశురాముని గురించి ఒకసారిగా కొన్ని విషయాలు తెలుసుకుందాం. మహేంద్రగిరి ఒరిస్సా రాష్ట్రంలోని గజపతి జిల్లాలో ఉంది. పరశురాముడు మహేంద్రగిరిలో చిరంజీవిగా ఇక్కడే శాశ్వతంగా తపస్సు చేస్తూ ఉన్న ప్రదేశం అని పురాణాలు చెబుతున్నాయి. పరశురాముడు హిందూ మతంలో విష్ణువు యొక్క 6వ అవతారము అయిన చిరంజీవుల్లో ఒకరైన పరశురాముడు కలియుగం చివరిలో విష్ణువు 10వ అవతారమైన కల్కి గురువుగా
పరశురాముడు కనిపిస్తారని పురాణాల్లో చెబుతున్నారు. ఇక్కడ భక్తులు కూడా తెలియజేస్తున్నారు. మహేంద్రగిరిలో పరశురాముని విగ్రహం నిర్మించడం జరిగింది. ఈ పరశురాముని విగ్రహం వద్ద దర్శనం చేసుకొని ఈ పక్కన ఉన్న మ్యాప్ ద్వారా ఎక్కడెక్కడ ఏ దేవాలయాలు ఉన్నాయో మహేంద్రగిరిలో తెలియజేయడం జరుగుతుంది. ఈ మ్యాప్ ద్వారా వెళ్తున్నాను. ప్రతి మహాశివరాత్రి రోజున మహేంద్రగిరి కొండపైన సూర్య భగవాన్ని ఉదయం పూట చూడడము ఇక్కడ భక్తుల ఆనవాయితీ. ఈ సూర్య భగవాన్ని ఉదయం పూట దగ్గర నుండి మహేంద్రగిరి పర్వతం పైన భీముని దేవాలయము దగ్గర నుండి సూర్య భగవాన్ని చూడటం వల్ల సూర్యుడు చాలా దగ్గరగా కనిపిస్తూ ఉంటారు. ఈ మహాశివరాత్రి నాడు ఈ సూర్య భగవాన్ని భక్తులందరూ మహేంద్రగిరి పర్వతం పైన భీముని ఆలయం ఎదురుగా నిలబడి సూర్య భగవాన్ని చూడటం జరుగుతుంది. సూర్య భగవాన్ను చాలా దగ్గరగా కనిపించేటట్టు కనిపిస్తూ ఉంటారు. సూర్య భగవాన్ని మహేంద్రగిరి భీముని ఆలయం వద్ద నుండి చూస్తూ చాలా ఆనందాన్ని భక్తులు వ్యక్తం పరుస్తారు. కనిపిస్తున్న ఆలయమే భీముని ఆలయం అండి. ఈ ఉదయం తెల్లవారి అయ్యింది కదా, ఈ భీముని ఆలయం వద్ద నుండి సూర్య భగవాన్ని చూడటం జరిగింది. సూర్య భగవానుడు ఈ భీముని ఆలయం వద్ద నుండి దగ్గరగా కనిపిస్తూ ఉంటారు. ఇప్పుడు మనము కుంతిమాత ఆలయము మరియు ధర్మరాజు ఆలయము సందర్శించడం జరిగింది. చివరిగా ఈ ఎత్తైన పర్వతం పైన ఉన్న భీమసేన ఆలయం వద్దకి రావడం జరిగింది. చుట్టుపక్కల ప్రాంతాల నుండి భారీ భక్తులు ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శనం చేసుకోవడం జరుగుతుంది. మహాశివరాత్రి నాడు ఒక్కరోజే ఈ మహేంద్రగిరి మహోత్సవం జరుగుతుంది. ఈ మహేంద్రగిరి మహోత్సవం ప్రతి శివరాత్రి నాడు చుట్టుపక్కల ప్రాంతాల నుండి భారీగా భక్తులు వచ్చి పాండవులని దర్శనం చేసుకోవడం. మహేంద్రగిరి ఒరిస్సా రాష్ట్రంలోని గజపతి జిల్లా పర్లాకిమండ్ నుండి వెళ్ళవచ్చు, లేదా మందస నుండి వెళ్ళవచ్చు, లేదా పలాస నుండి మహాశివరాత్రి నాడు సబ్కోటకి స్పెషల్ బస్ గవర్నమెంట్స్ వేయడం జరుగుతుంది. అలా వెళ్ళవచ్చు. ఈ మహేంద్రగిరి ఎత్తు చూసుకుంటే 1501 మీటర్లు ఎత్తు ఉంటుంది. ఈ పరశురాముని గురించి తెలుసుకుంటే ఇతను చిరంజీవిగా ఇంకా ఈ మహేంద్రగిరిలో తపస్సు చేస్తూ ఉన్నారనేసి ఇక్కడ భక్తుల నమ్మకం. ఈ పరశురామును భీమేశ్వర ఆలయాన్ని నిర్మించాడని అంటారు. పాండవుల్లో ఒకరైన భీముని ఆలయము దర్శనం చేసుకోవడం జరిగింది. భీముని ఆలయం దర్శనం చేసుకోవడం వలన కొన్ని మనకి కష్టాలు తొలగిపోతాయని నమ్మకం. అజ్ఞాతవాసం సమయంలో పాండవులు ఈ ప్రదేశంలో మహేంద్రగిరి అనే ప్రదేశంలో ఇక్కడ నివాసం ఉన్నారని స్థానికులు పురాణాలు చెబుతున్నాయి. మహేంద్రగిరి వెళ్ళాలంటే మందస నుండి వెళ్ళొచ్చు, లేదా పర్లాకిమండ్ నుండి వెళ్ళొచ్చు, లేదా పలాస నుండి ప్రతి మహాశివరాత్రి నాడు గవర్నమెంటు బస్సులు వేయడం జరుగుతుంది, స్పెషల్ బస్సులు వేయడం జరుగుతుంది. ఈ స్పెషల్ బస్సుల ద్వారా మహేంద్రగిరి పలాస నుండి సాప్కోట వరకు స్పెషల్ బస్సులు వేయడం జరుగుతుంది. సాప్కోట నుండి ఆటోలు ట్యాక్సీల ద్వారా రాజ్ బస్ వరకు వెళ్ళడం జరుగుతుంది. రాజ్ బస్ నుండి మహేంద్రగిరి నడక మార్గం ద్వారా వెళ్ళడం జరుగుతుంది. భీముని ఆలయం వద్ద భారీ భక్తులు దర్శనం కోసం వేచి ఉన్నారు. కొంతమంది దర్శనం చేసుకుంటూ మిగతా తన నివాసాలకి వెళ్ళిపోతున్నారు. నా దర్శనం కూడా భీమసేన్ యొక్క దర్శనం పూర్తయింది. దర్శనం పూర్తయిన తర్వాత భీముని దర్శనం కోసము చాలా కష్టపడి నడక మార్గం ద్వారా ఇంత దూరం వచ్చాము. భీముని దర్శనము చేయడం జరిగింది. చాలా చక్కగా దర్శనం జరిగింది. ఇప్పుడు కింద ఉన్న కుంతిమాత ఆలయం, ధర్మరాజు ఆలయం, భీముని ఆలయం కూడా దర్శనం చేయడం జరిగింది. అన్నిటికన్నా ఎత్తైన
పర్వతం భీముని ఆలయంగా తెలియజేయడం జరుగుతుంది. ఇంకా ముందుకు వెళ్తే అర్జునుని ఆలయం కూడా ఉంటుంది. లకుమి సాదయ ఆలయాలు కూడా చూపించడం జరిగింది. అలాగే పరశురాముని ఆలయం కూడా చూపించడం జరిగింది. దేవీమాత ఆలయం కూడా, కుంతిమాత ఆలయం కూడా చూపించడం జరిగింది. ఇలా మహేంద్రగిరిలో అనేక రకాల ఆలయాలు ఉన్నాయి. మహేంద్రగిరిపై కొన్ని విషయాలు పురాణాలు తెలియజేసుకుందాం. మహేంద్రగిరిలో ఆంజనేయ స్వామి చిరంజీవిగా ఇంకా నివసిస్తున్నారని తెలుస్తుంది. చిరంజీవుల్లో ఒకరైన మన ఆంజనేయ స్వామి విగ్రహము ఇదేనండి, మహేంద్రగిరిలో ఉన్నది. రామాయణంలో సీతాదేవిని అన్వేషించడానికి ఆంజనేయ స్వామి ఈ మహేంద్రగిరిపై పాదం మోపి లంకకు వెళ్ళి సీతాదేవి జాడని వెతకడానికి వెళ్ళినట్లు పురాణాలు చెబుతున్నాయి. మహేంద్రగిరిపై ఆంజనేయ స్వామి తొలి పాదం మోపారని ఇక్కడ పురాణాల ద్వారా, స్థానికుల ద్వారా తెలియజేస్తున్నారు. ఆంజనేయ స్వామి దర్శనం చేసుకోవడం జరిగింది. ఇక్కడ కనిపిస్తున్న చిన్న చిన్న దేవాలయాలు లకుమ సహదేవి దేవాలయాలు అని చెప్తున్నారు. ఇక్కడ రాళ్ళు వంతులు పెడితే ఇల్లులు కట్టడం జరుగుతుందని కొంతమంది ఆచారాలు చెబుతున్నారు. ఇది కనిపిస్తున్న దేవాలయం ధర్మరాజు దేవాలయం. ఈ ధర్మరాజు దేవాలయాన్ని మనం నైట్ సందర్శించాము. మార్నింగ్ కూడా భీమసేన ఆలయం కిందికి దిగుతూ ఈ ధర్మరాజు ఆలయంని మనం చేరుకోవడం జరిగింది. పరశురాముని ఆలయానికి గోత్రనామాలు పంతులు గారికి తెలియజేస్తూ పరశురాముని దర్శనం చేసుకోవడం జరిగింది.